నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 442 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 14, 2019, టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 గురించి చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు లాంచ్ అవుతుంది అని చెప్పేసి. ఫిబ్రవరి 12 అని చెప్పేసి ఇంతకుముందు మనకు రూమర్స్ ప్రకారం ఒక డేట్ వచ్చింది, అది నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు అఫీషియల్గా షామీ అయితే డేట్ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 28వ తారీఖు వీళ్ళు రెడ్మీ నోట్ 7 అయితే లాంచ్ అయిపోతున్నారు. రెడ్మీ నోట్ 7తో పాటు రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ గో ఇవి లాంచ్ చేస్తారా లేదో క్వశ్చన్ మార్కే. మ్యాక్సిమం అయితే రెడ్మీ నోట్ 7 అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్కి వీళ్ళు ఫ్యాన్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంఐ కమ్యూనిటీ మెంబర్ అయితే మీరు అయి ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీకు 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో కింద లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కింద బాటమ్ రిజిస్టర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 18వ తారీఖు వీళ్ళు మీకు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ యూస్ చేసి మీరు టికెట్ పర్చేస్ చేయాలి. ఢిల్లీలో లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. మీరు ఆ లాంచ్ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వీళ్ళు 480 రూపాయలు పెట్టి టికెట్స్ అయితే అమ్ముతున్నారు. మీరు 480 రూపీస్ పెట్టి మీరు టికెట్స్ అయితే కొనుక్కోవాలి. సో మీరు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు ఎంఐ కమ్యూనిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అండ్ మీరు ఎంత యాక్టివ్ ఉన్నారు, ఎంఐ కమ్యూనిటీలో మీ పాయింట్స్ ఎన్ని స్కోర్ చేశారు, యూజర్ గ్రూప్స్ ఇవన్నీ ఒకవేళ మీరు ఎంఐ కమ్యూనిటీ ఫారంలో ఉంటే మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే టికెట్స్ బై చేయడానికి లింక్ పంపిస్తారు మెయిల్లో. సో అది యూస్ చేసి మీరు 480 రూపాయలు పెట్టి టికెట్స్ కొనుక్కొని ఢిల్లీలో లాంచ్ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకు షామీకి సంబంధించి షామీ MI 9ని ఫిబ్రవరి 20వ తారీఖు లాంచ్ చేయబోతున్న విషయం మాకు తెలిసిందే. ఇది చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇంకా గ్లోబల్గా వచ్చేసరికి వీళ్ళు MWCలో దీన్ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. వీళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ పోస్టర్లో వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తూ కనపడుతూ ఉంది. MI 9 కూడా నిన్న వాళ్ళు లీక్ అయిన పిక్చర్స్ ప్రకారం చూసుకొని ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ వీళ్ళు కొంచెం తెలివిగా డిజైన్ చేశారు. 3 కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకటోసారికి బ్లర్ ఉంది. బ్లర్ అయిందంటే అది పోర్ట్రేట్ షాట్ తీయడానికి యూజ్ అవుతుంది ఆ కెమెరా అయితే. అండ్ ఒకటోసారికి నార్మల్ లెన్స్, ఇంకోటోసారికి వైడ్ యాంగిల్లో మనకి కనపడుతుంది. వైడ్ యాంగిల్ లెన్స్తో రాబోతుంది. 3 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఇలా ఉండబోతున్నాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. అండ్ దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఫిబ్రవరి 20వ తారీఖు తెలుస్తాయి. అండ్ దీనికి సంబంధించి వాళ్ళ CEO ఒక పిక్చర్ పెట్టాడు. ఈ పిక్చర్ చూస్తే కొంచెం గ్రేడియంట్ కలర్ ఫినిష్లో కనపడుతూ ఉంది. ఇది కొంచెం లైటింగ్ పడితే మీకు డిఫరెంట్ కలర్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఫినిష్లో MI 9 అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి LG G8 ThinQ MWCలో లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిందే. వీళ్ళు TOF 3D కెమెరా యూస్ చేస్తున్నారు ఫేస్ అన్లాక్ కోసం. అండ్ దీంతోపాటు మనకి సౌండ్ ఆన్ డిస్ప్లే టెక్నాలజీ దీనిలో ఉండబోతుందని తెలిసింది. సౌండ్ ఆన్ డిస్ప్లే అనేది ఇది శాంసంగ్ టెక్నాలజీ, శాంసంగ్ పేటెంట్ అది సౌండ్ ఆన్ డిస్ప్లే అనేది. సో వీళ్ళు దీని కొత్త పేరు ఏం పెట్టుకున్నారంటే CS4 అని పెట్టారు. క్రిస్టల్ సౌండ్ OLED అని చెప్పేసి పెట్టారు. సో OLED ప్యానల్ నుంచి మనకి సౌండ్ అయితే ఎమిట్ అవుతూ ఉంటుంది. ఇది యాంప్లిఫైర్లా పనిచేస్తూ ఉంటుంది. డిస్ప్లే మొత్తం మీకు సౌండ్ డిస్ప్లే నుంచి వస్తూ ఉంటుంది. చూడాలి మరి ఇది ఎలా వర్క్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇవన్నీ మనకి MWC వరకు వెయిట్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది LG ఫోన్ గురించి. నెక్స్ట్ మనకి ఎనర్జైజర్ చాలా ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయి MWCలో. దీనికి సంబంధించి ఒక ఫోన్ అయితే కొంచెం అట్రాక్షన్గా ఉంది. అదేంటంటే మనకి పాపప్ కెమెరాతో వస్తుంది, డ్యూయల్ పాపప్ కెమెరాతో వస్తుంది. ఇంతవరకు మనం పాపప్ కెమెరా సింగిల్ చూసాం, దీనిలో డ్యూయల్ కనపడుతూ ఉంది. అండ్ దీనిలో ఈ పాపప్ కెమెరాతో పాటు బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 18,000 mAh బ్యాటరీతో రాబోతుంది. 18,000 mAh బ్యాటరీ అంటే మనం ఎన్ని రోజులు వాడొచ్చు ఈ ఫోన్ని? మినిమం ఒక 2-3 రోజులు అయితే ఈజీగా అయితే ఫోన్ యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. దీనిలో 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది 18,000 mAh బ్యాటరీతో వస్తుంది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో P40 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. పాపప్ కెమెరా 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు చాలా కేటగిరీస్లో డిఫరెంట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు MWCలో. ఈ ఫోన్స్ అని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇండియాలో మాక్సిమం ఈ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. మాక్సిమం వీళ్ళు చైనాకి వీటిని పరిమితం చేస్తారు. నెక్స్ట్ మనకు ఒప్పో F11 Pro ఇండియాలో ఫిబ్రవరి 22వ తారీఖు ప్రీ ఆర్డర్స్ తీసుకోబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మేబీ ఒప్పో F11 Pro ఇండియాలో అయితే మనం చూడొచ్చు. ఒప్పో F11 Pro వివో V15 Pro కాంపిటీషన్ అని చెప్పొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి ఒక 2 లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. 2 కలర్స్ మనకు కనపడుతున్నాయి. బ్లూ పర్పుల్ కాంబినేషన్లో కనపడుతున్నాయి కలర్స్ అయితే 2. సో వీటిలో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఒప్పో F11 Proలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. అండ్ IPS ప్యానల్తో రావచ్చు. ఎందుకంటే AMOLED స్క్రీన్ ఉంటే మనం డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటివరకు వీళ్ళు టీచ్ చేస్తుంది ఏంటంటే 48 మెగాపిక్సెల్ కెమెరాని టీచ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కనపడుతుంది 48 మెగాపిక్సెల్ కెమెరా. చూడాలి దీని ప్రాసెసర్ ఏందో ఎవరికి తెలియదు ఇంతవరకు అయితే. అండ్ దీని ప్రైస్ ఎంత పెడతారు అది కూడా కొంచెం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వివో V15 Pro వస్తుంది. V15 Proలో మనకి AMOLED స్క్రీన్ ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫ్రంట్ పాపప్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దానిలో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో వాళ్ళ ప్రైస్ ఎంత పెడతారు? అండ్ వీళ్ళు కూడా ఫ్రంట్ పాపప్ కెమెరా లాగా కనపడుతుంది. ఎందుకంటే ఫ్రంట్
ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో కనపడుతుంది ఒప్పో F11 ప్రోలో. IPS LCD ప్యానల్ కాబట్టి వీళ్ళు ప్రైస్ దీనికన్నా కొంచెం తగ్గించి పెడితే మాత్రం వీళ్ళకి కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుందో వివో V15 ప్రోకి అండ్ ఒప్పో F11 ప్రోకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ప్లస్ ఫిబ్రవరి 20వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి ఒక లైవ్ ఇమేజ్ హ్యాండ్స్ ఆన్ వీడియో బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకి సామ్సంగ్ S10 ప్లస్ అయితే ఇట్లా ఉంటుంది. చూడడానికి అయితే ఫ్రంట్ మనకి ఇన్ డిస్ప్లే కెమెరాస్ కనపడుతున్నాయి, 2 కెమెరాస్ కనపడుతున్నాయి పంచ్ హోల్లో. అండ్ ఇక్కడ డిస్ప్లే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడొచ్చు, మనకి చాలా పెద్దగా పెద్ద సైజ్ బొట్టులాగా కనపడుతుంది. బాటంలో చూసుకుంటూ ఉంటే స్క్రీన్ గార్డ్ అప్లై చేసినట్టున్నారు ఫోన్కి, అప్లై చేసి మనకి అట్లా పెద్ద బొట్టులాగా కనపడుతూ ఉంది. సో దీనిలో మనకి నార్మల్గా ఇప్పటివరకు మనం చూసిన ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉండవు. ఇప్పుడు మనం ఏదైతే ఫోన్స్లో చూస్తున్నాం వివో ఫోన్స్ కానీ OnePlus కానీ ఇవన్నీ మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ యూస్ చేస్తున్నాయి. వాటిలో మనం స్క్రీన్ గార్డ్ పెట్టినా కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం యూస్ చేస్తున్నారంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేస్తున్నారు సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్లో. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రూమర్స్ ప్రకారం ఇవి స్క్రీన్ గార్డ్ని డిటెక్ట్ చేయట్లేదు. మనం స్క్రీన్ గార్డ్ ఇట్లాంటివి అప్లై చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు పెడితే పని చేయట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ వీడియో చూసినా కానీ మనకి కొంచెం అట్లానే అనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎలా పనిచేస్తుందో ఫింగర్ ప్రింట్ సెన్సార్ S10 ప్లస్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M10 అండ్ M20 మళ్ళీ ఫ్లాష్ సేల్ తీసుకొని వచ్చారు, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ సేల్ వచ్చేసరికి ఫిబ్రవరి 19వ తారీఖు నడుపుతున్నారు. సో వీళ్ళు 4 ఫ్లాష్ సేల్స్ నడిపారు, 4 ఫ్లాష్ సేల్స్లో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది M10 అండ్ M20. అండ్ M10 అండ్ M20 నేను గివ్ అవే ఇస్తున్నాను నా దగ్గర ఉన్న ఫోన్స్ అయితే. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వీడియో లింక్ వదిలేస్తున్నా, మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు, ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ M30 సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M30 FC సర్టిఫికేట్ పొందింది. దీనిలో సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నట్లయితే క్లారిఫై అయింది. అండ్ తెలిసిందే మనకి M30లో బ్యాక్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కొంచెం M20 కంటే బెటర్ వర్షన్తో వస్తుంది. ప్రాసెసర్ మాత్రం సేమ్ ఉంటుంది M20లో M30లో. నెక్స్ట్ మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A సిరీస్లో ఏకంగా 10 ఫోన్స్ తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనకు రూమర్స్ వచ్చినాయి. దానికి సంబంధించి 3 ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఆన్లైన్లో లీక్ అయినాయి. మై స్మార్ట్ ప్రైస్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ A10, A30 అండ్ A50 వీటి స్పెసిఫికేషన్స్ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. A10 వచ్చేసరికి మనకి లో ఎండ్ ఫోన్ లాగా కనపడుతుంది అండ్ A30 వచ్చేసరికి మిడ్ రేంజ్ ఫోన్ లాగా కనపడుతుంది, A50 వచ్చేసరికి కొంచెం హై ఎండ్ ఫోన్ లాగా కనపడుతుంది. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే A10లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంది, HD+ డిస్ప్లే, ఇన్ఫినిటీ Vతో వస్తుంది. అదే మనం వీటిలో చూసుకుంటే A30, A50లో సూపర్ AMOLED డిస్ప్లే కనపడుతుంది, మనకి 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 2 మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఇక్కడ కెమెరాస్లో కూడా మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. A10 మనకి లో ఎండ్ ఫోన్ లాగా కనపడుతుంది, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, f1.9 అపేచర్తో వస్తుంది, 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి f2.0 అపేచర్తో వస్తుంది అండ్ Exynos 7884 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అదే మనం A30 చూసుకుంటే కొంచెం మిడ్ రేంజ్ ఫోన్ లాగా కనపడుతుంది. బ్యాక్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ f1.9 మెయిన్ కెమెరా ఉంది, ప్లస్ ఇంకో వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ f2.2 వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f1.9 అపేచర్తో వస్తుంది. అండ్ ఇంకా A50 చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది, 25 మెగాపిక్సెల్ f1.7 మెయిన్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ f2.2 ఇది డెప్త్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్, 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, Exynos 9610 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇంకా స్టోరేజ్ ఆప్షన్ చూసుకుంటే 3GB RAM 32GB మోడల్, 4GB RAM 64GB మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనిలో మైక్రో SD కార్డ్ ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మనకేం మెన్షన్ చేయలేదు. ఇక్కడ డాష్ కనపడుతుంది A10లో. అదే A30, A50లో చూసుకుంటే 512GB వరకు మీరు మైక్రో SD కార్డ్ పెట్టి మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3 స్లాట్ అని కనపడుతుంది, అంటే మనకి 3 ఫోన్స్లో ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. సో మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంది. మూడిట్లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంది. A30, A50లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్. A10లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడొచ్చు, మీకు A50లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, A30లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, A10లో అయితే మనకు అసలు ఫింగర్ ప్రింట్ సెన్సారే లేదు. ఇట్లా 3 ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. సెన్సార్స్ కూడా చూడొచ్చు, మీకు A10లో కొంచెం తక్కువ సెన్సార్స్ ఉన్నాయి. అదే మనం మిగతా ఫోన్స్లో చూసుకుంటే 30 కానీ 50 కానీ వీటిలో మనకి మొత్తం సెన్సార్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. సామ్సంగ్ అయితే మొత్తానికి చాలా ఫోన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. నెక్స్ట్ 3-4 మంత్స్లో మనం చాలా ఫోన్స్ అయితే సామ్సంగ్ నుంచి చూడొచ్చు, M సిరీస్లో అండ్ A సిరీస్లో. చూద్దాం ఏ ఫోన్స్ ఏ ప్రైస్ బ్రాకెట్లో తీసుకొని వస్తారు అండ్ ఆన్లైన్ తీసుకొస్తారు, ఆఫ్లైన్ తీసుకొస్తారు, ఇవన్నీ మనకి కొన్ని రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి MIUI సంబంధించి MIUI 11 ఏ ఫోన్స్కి రాబోతుంది లిస్ట్ అయితే కొంచెం బయటకు వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్స్ అన్నిటికైతే MIUI 11 అప్డేట్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ MI సిరీస్లో వచ్చేసరికి MI9, MI Mix 3, MI8, MI Mix 2X, Mix 2, Mix 1, 6S, 6, Note 2, Note 3, MI 5X, 5C, 5S, 5S Plus, Max 2, Max 3, MI Play వీటన్నిటికైతే MIUI 11 అప్డేట్ అయితే కంపల్సరీగా వస్తుంది. రెడ్మీ సిరీస్లో వచ్చేసరికి Redmi Note 7 Pro, Redmi Note 7, Redmi S2, Redmi 5, Redmi Note 5 Pro, Redmi 6, Redmi 6A, Redmi 6 Pro, Redmi 5, Redmi 5A, 5 Plus, 4, 4A, 4X, 3S, 3X,
రెడ్మీ నోట్ 5A, రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 4X, రెడ్మీ నోట్ 6, రెడ్మీ నోట్ 6 Pro. ఈ ఫోన్స్ అన్నిటికైతే MIUI 11 అప్డేట్ అయితే వస్తుంది. ఈ ఫోన్స్లో మనకి లిస్ట్లో రెడ్మీ నోట్ 4 తర్వాత వచ్చిన ఫోన్స్ అన్నిటికీ వస్తుంది. అండ్ MI సిరీస్లో వచ్చేసరికి MI 5 తర్వాత వచ్చిన ఫోన్స్ అన్నిటికీ వస్తుంది. రెడ్మీ నోట్ 3కి వీటికైతే MIUI 11 అప్డేట్ అయితే రాదు. అండ్ MI 5 కూడా MIUI 11 అప్డేట్ అయితే రాదు. నెక్స్ట్ మనకి మోటరోలా శాంసంగ్ నుంచి ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకుంది. ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళు 2 ఫోన్స్లో ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్ వాడబోతున్నారు మోటరోలా అయితే. దానిలో ఒక ఫోన్ వచ్చేసరికి మోటరోలా P40 మనకి P30 సక్సెసర్. P30 తెలిసిందే. P30 ఇండియాలో మనకి మోటరోలా 1 పవర్గా లాంచ్ చేస్తారు. Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది. అదే P40 మనకి మోటరోలా 1 పవర్ సక్సెసర్గా ఇండియాకి అయితే రావచ్చు. సో దీనిలో మనం ఎగ్జినోస్ ప్రాసెసర్ చూడొచ్చు, 9610 ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్తో పాటు దీనిలో 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉండబోతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ డిజైన్లో మనం మోటరోలా 1 పవర్ సక్సెసర్ అయితే ఇండియాలో చూడొచ్చు, Android 1 సాఫ్ట్వేర్ తోటి. నెక్స్ట్ మనకి సోనీ నుంచి వీనా స్మార్ట్ బ్యాండ్స్ని లాంచ్ చేసింది. స్మార్ట్ బ్యాండ్స్ ఇవి ఏదైతే మీకు ట్రెడిషనల్ వాచెస్ ఉంటాయి, నార్మల్ వాచెస్, చాలామంది ఇట్లాంటి వాచెస్ యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాచెస్కి ఇది స్మార్ట్ ఫీచర్స్ని అయితే యాడ్ చేయగలదు. స్మార్ట్ బ్యాండ్లో మీరు ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అట్లాంటి ఫీచర్స్ అయితే ఇది యాడ్ చేస్తుంది. మీకు కాల్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా మీకు అక్కడ కనపడుతుంది. డిస్ప్లే ఉంటుంది ఇక్కడ స్ట్రాప్స్లో, బాటంలో ఒక డిస్ప్లేలో మీకు కనపడుతూ ఉంటుంది. మీకు హార్ట్ రేట్ సెన్సార్, హార్ట్ రేట్ మెజర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనిలో NFC కూడా ఉంటుంది. NFCలో మీకు పేమెంట్స్ ఇట్లాంటివి చేయడానికి కూడా యూజ్ అవుతుంది. వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 50 మీటర్స్ వరకు వాటర్లోకి తీసుకెళ్ళిన ఏం కాదు. అండ్ ఈ మెయిన్ థీమ్ ఏంటంటే, ఏదైతే మనకి నార్మల్ ట్రెడిషనల్ వాచెస్ ఉంటాయో, నార్మల్ వాచెస్కి ఈ స్ట్రాప్స్ తగిలిస్తే దానికి స్మార్ట్ వాచ్ ఫీచర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ స్ట్రాప్స్ ఏదైతే ఉందో దానిలో మీకు చిప్ అయితే ఉంటుంది. దాన్ని బ్లూటూత్ ద్వారా మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఒక యాప్ ఉంటుంది వీళ్ళ సోనీది. సో ఆ యాప్ నుంచి మీరు ఎన్ని స్టెప్స్ వేసారో అవన్నీ అది చూపిస్తుంటుంది. మొత్తం డేటా అయితే మీకు ఆ యాప్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది స్ట్రాప్స్ అయితే బాగానే ఉన్నాయి వీళ్ళు క్రియేట్ చేసినది. కాదు ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది వీటిది. సో వీటిని పౌండ్స్ అంటే యూకేలో వీటిని సేల్కి తీసుకొని వస్తున్నారు. ఈ 2 మోడల్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి రబ్బర్ స్ట్రాప్తో వస్తుంది, ఒకటి వచ్చేసరికి మనకి స్టీల్ స్ట్రాప్తో వస్తుంది. రబ్బర్ స్ట్రాప్తో వచ్చే దాని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వాళ్ళది 349 పౌండ్స్ ఉంది. ఇండియాలో మనకి 31,000 దాకా ఉంటుంది. అదే మనకి స్టీల్ స్ట్రాప్తో వచ్చేసరికి 399 పౌండ్స్ దాకా ఉంటుంది. 34,000 పైన ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాకి వచ్చేసరికి. సో ఆ ప్రైస్కి 35,000లో మనకి నార్మల్ స్మార్ట్ వాచెస్ వస్తూ ఉన్నాయి. సో ఈ స్ట్రాప్స్ కొనుక్కొని మళ్ళీ దాని మన నార్మల్ బ్యాండ్కి ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం. ఇంకా ఎక్కువ ఫీచర్స్తో మనకి స్మార్ట్ వాచెస్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రైస్ అయితే చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. మరి ఇవి ఇండియాకి తీసుకొస్తారా లేదా క్వశ్చన్ మార్క్. మ్యాక్సిమం ఇండియాకి అయితే రావు. ఇది ఓవరాల్గా అయితే ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఒకవేళ మీరు గివేవేలో పార్టిసిపేట్ చేయకపోతే M10 M20 ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేసిన, అక్కడ నుంచి మీరు గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. నిజో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.